హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి. మనం ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన నిన్న ఫినాన్స్ మినిస్ట్రీ జారీ చేయడం జరిగింది. గ్రూప్ 2లో పోస్టుల భర్తీ కోసం, గ్రూప్ 3లో పోస్టుల భర్తీ కోసం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరి ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి అతి తొందరలో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ గ్రూప్ 2కి నిజంగా మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? ఒకవేళ సిద్ధంగా ఉంటే ఈ రోజు నుండే గ్రూప్ 2 యొక్క ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి? ఎందుకంటే మేము చాలా రోజుల నుండి గ్రూప్ 2 కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కొన్ని లక్షల మంది విద్యార్థులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి గ్రూప్ 2లో ఈ రోజు నుండి మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి అనేటటువంటి దాన్ని చర్చించడానికంటే ముందు మనం గ్రూప్ 2కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ గ్రూప్ 2లో గ్రూప్ 3లో ఎన్ని పోస్టులను భర్తీ చేయబోతున్నారు, వాటి యొక్క సిలబస్ ఏంటి, దీనికి ఎన్ని రోజులు పడుతుంది అనేటటువంటి అంశాలని కూడా మనము చర్చిద్దాం. ఇక్కడ కనుక చూస్తే మొత్తం 2010 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంట్లో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 కొలువుల భర్తీకి సర్కారు పచ్చజెండా ఊపింది. గ్రూప్ 2 కింద 663 పోస్టులు అండి. చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. గ్రూప్ 1లో 503 పోస్టులు ఉంటే గ్రూప్ 2లో మాత్రం 663 పోస్టులు. గ్రూప్ 3 కింద 1373 ఉద్యోగాలు. ఎంత పెద్ద నోటిఫికేషన్ అంటే మనకు గత 10 సంవత్సరాల నుండి చూసుకుంటే ఇది ఒక పెద్ద నోటిఫికేషను. ఇంకా వేరే విభాగాల కింద 874 కొలువులు భర్తీ చేయాలి అని చెప్పేసి, దాదాపుగా ఇంకా అనుమతించాల్సినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఒకటి వచ్చింది. సో గ్రూప్ 2 కింద ఫినాన్స్ మినిస్టర్ కింద 25 పోస్టులు, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కింద 165 పోస్టులు. దాని తర్వాత అత్యధికంగా మనకు రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్స్కి సంబంధించి 268 పోస్టులు ఉన్నాయి. తర్వాత పంచాయతీరాజ్లో 126 పోస్టులు ఉన్నాయి. మరియు పరిశ్రమల శాఖలో 38 పోస్టులు కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ క్రమంలో కనుక చూసుకుంటే ఇది ఇంకొక పెద్ద పోస్టు అని చెప్పేసి, పెద్ద నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఇప్పుడు గ్రూప్ 2 పోస్టుల యొక్క వివరాలు కనుక చూసుకుంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఓలు, దాని తర్వాత జిఏడిలో ఏఎస్ఓలు, తర్వాత లా డిపార్ట్మెంట్లో ఏఎస్ఓలు, లెజిస్లేటివ్ సెక్రటరియేట్లో ఏఎస్ఓలు, తర్వాత హ్యాండ్లూమ్స్లో ఏడిఓలు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనరు, పంచాయతీరాజ్ ఈఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, ఏసీటీఓలు, సబ్ రిజిస్ట్రార్లు 14 పోస్టులు ఉన్నాయి. పంచాయతీరాజ్ ఈఓలు 126 పోస్టులు ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్, ఎక్సైజ్ ఇన్స్పెక్టరు 97 పోస్టులు ఉన్నాయి. అంటే దాదాపుగా మనకు అత్యధికంగా ఏఎస్ఓలు ఉంటే పంచాయతీరాజ్ ఈఓలు ఉన్నాయి, తర్వాత ఏసీటీఓలు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్లు గ్రేడ్ 2కి సంబంధించి మాత్రం 14 పోస్టులు ఉన్నాయి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు మళ్ళీ 97 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు తర్వాత గ్రూప్ 3 కాకుండా, గ్రూప్ 2 కాకుండా ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్, తర్వాత వ్యవసాయ విస్తరణ అధికారులు, అసిస్టెంట్ వేర్ హౌసింగ్, హార్టికల్చర్ ఆఫీసర్స్, తర్వాత వెటర్నరీ అసిస్టెంట్స్, దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. తర్వాత శాఖల వారిగా అనుమతించినటువంటి పోస్టులు కూడా సో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు గిడ్డంగుల శాఖలో వెటర్నరీ డైరెక్టర్ కింద, కోఆపరేటివ్ రిజిస్ట్రార్ కింద, పశుసంవర్ధక శాఖ కింద కూడా పోస్టులకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ మరి నోటిఫికేషన్ జారీ చేయడం అనేది జరిగింది. సో 663 పోస్టులు ఉన్నాయి కాబట్టి, అండ్ గ్రూప్ 3 కింద కూడా ఇక్కడ చూస్తే మొత్తం గ్రూప్ 3 కింద 1373 పోస్టులను శాంక్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు కనుక నేను ప్రిపరేషన్ను మొదలు పెడితే నేను ఈ ప్రిపరేషన్ను అందుకోవచ్చా? పోనీ నేను గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే నేను ప్రిపేర్ అవుతా అంటే, మీరు ఈ 663 పోస్టులకు కానీ, తర్వాత 1300 పోస్టులకు కానీ మీరు నిజంగా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మీరు ఎంట్రీ అయినట్ట అనేది కనుక గమనిస్తే, ఒకసారి సిలబస్ కనుక చూస్తే మీరు, ఇది అఫీషియల్ వెబ్సైట్కు సంబంధించినటువంటి నోటిఫికేషను. ఇది గ్రూప్ 2 సిలబస్ అండి. గ్రూప్ 2 సిలబస్ మొత్తం 600 మార్కులకు ఉంటుంది. గ్రూప్ 2 మొత్తం 600 మార్క్స్కి ఉంటుంది.
దాంట్లో 150 మార్క్స్ జనరల్ స్టడీస్లో ఏముండబోతుంది అనేది మనకు ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసినాం. మనము నిన్న మొన్న వచ్చిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్లలో చూసినాము, ఫుడ్ ఇన్స్పెక్టర్ దాంట్లో చూసినాం. గ్రూప్ 1తో స్థాయిలో, గ్రూప్ 1 ప్రిలిమినరీ స్థాయిలో గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ అడిగేటటువంటి ఆస్కారం అనేది ఉంది. దీంట్లో కూడా దాదాపుగా 13 నుండి 14 అంశాలు ఉండబోతున్నాయి. అంటే జనరల్ స్టడీస్ ఈజ్ కామన్ టు ఎనీ పర్టికులర్ ఎగ్జామినేషన్. ఎందుకంటే టీఎస్పీఎస్సీ జారీ చేసినటువంటి జియో నెంబర్ 55 ఏం చెప్తుంది అని అంటే, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్ను ప్రిస్క్రైబ్ చేసింది. ఆ సిలబస్ గ్రూప్ 2 కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. తర్వాత పేపరు హిస్టరీ, పాలిటీ, సొసైటీ కలిపి మీకు 150 మార్క్స్. మొత్తం గ్రూప్ 2లో అత్యధికంగా చదవాల్సినటువంటి సిలబస్ ఉన్నది ఈ సెక్షన్. తర్వాత పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి, 150 మార్కులు. ఆల్రెడీ మన యాప్లో తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు అవైలబుల్గా ఉంది. వెరీ సూన్ నేను ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లాంచ్ చేయబోతున్నాను. అయితే ఈ కోర్సు లైవ్ కోర్సు చేయబోతున్నాను, ప్యారలల్గా రికార్డెడ్ కోర్సు కూడా చేయబోతున్నాను. లైవ్ కోర్సు కావాలనుకునేటువంటి వాళ్ళు నాకు మెసేజ్ కనుక చేస్తే వాళ్ళ నా కోర్సులో యాడ్ చేస్తాను. రికార్డెడ్ కోర్సు డైరెక్ట్గా యాప్లో ఉంటుంది, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ కూడా ఒక లైవ్ కోర్సు, అంటే ఇండియన్ ఎకానమీ అయిపోయిన తర్వాత లైవ్ కోర్సు చేయాలనుకుంటున్నాను. ఇది కూడా రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటుంది, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియము. సో 150 మార్క్స్కి సంబంధించినటువంటి కోచింగ్ మన యాప్లో లభిస్తుందండి. ఈ మొత్తం తెలంగాణలో మన పుస్తకం తెలంగాణ ఎకానమీ అనేటటువంటి పుస్తకం ఎంత బాగా సక్సెస్ అయిందో అదే మాదిరిగా మన కోర్సు కూడా చాలా బాగా సక్సెస్ అయింది. ఒక్క అంశాన్ని కూడా వదలకుండా. అండ్ నా యాప్లో మీకు అన్ని అఫీషియల్ టెక్స్ట్ బుక్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్ పెట్టిన. ఆ అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా క్రోడీకరించి మనము పుస్తకం తయారు చేయడము, కోర్సు తయారు చేయడం జరిగింది. కాబట్టి మీకు 100కు 100% లాభం జరిగేటటువంటి విధంగా ఈ కోర్సు ఉంటుంది. సో ఈ 150 మార్కులకు సంబంధించినటువంటి కోచింగ్ మన యాప్లో ఉంటుంది. 150లో కనీసం 135 నుండి 140 మార్క్స్ని మీరు అటెంప్ట్ చేసేటటువంటి విధంగా మన కోర్సు ఉంటుందండి. మీరు ఎకానమీ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తున్నా సరే ఖచ్చితంగా మీకు ఈ స్థాయి మార్కులను పొందేటటువంటి విధంగా మన దగ్గర కోచింగ్ ఉంటుంది. తర్వాత తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి సురేష్ సార్ క్లాసెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. 150 మార్కులకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన యాప్లో ఉన్నాయి, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లో ఉంది. వెరీ సూన్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ 150 మార్క్స్, ఇక్కడ 150 మార్క్స్, ఈ రెండింటికి సంబంధించినటువంటి కోర్స్ ఉంది. తర్వాత సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ కూడా మన యాప్లో ఈ కోర్సు ఉందండి. శ్రావణ్ సార్కి సంబంధించినటువంటి కోర్సు అవైలబుల్గా ఉంది. సో సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఈ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ కూడా వెరీ సూన్ మనము లాంచ్ చేయబోతున్నాం. ఇప్పుడు మన యాప్లో ఆల్రెడీ ఇది కల్చర్ ఆఫ్ ద తెలంగాణ సురేష్ సార్ యొక్క క్లాసెస్ ఆల్రెడీ మన యాప్లో ఉన్నాయి, మీరు అది కూడా పర్చేజ్ చేయొచ్చు. అంటే ఒక ఇండియన్ కల్చర్ తప్ప తెలంగాణ కల్చర్ 50 మార్కులు అవైలబుల్ ఉంది. ఇప్పుడు మన యాప్లో లేనటువంటి అంశం ఏంటి అంటే ఒక ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలసీస్, సోషల్ స్ట్రక్చర్స్, ఇది మొత్తం ఉంది. ఒక్క కాన్స్టిట్యూషన్, ఇండియన్ కల్చర్ తప్ప ఈ మొత్తం పేపర్ 2, 3, 4కు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మరి మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఒక్క జిఎస్ మాత్రం, జిఎస్లో ఉన్నటువంటి అంశాల మీద కూడా రెగ్యులర్గా నేను వీడియోలు చేస్తుంటా. ఎందుకంటే ఈ 3 అంశాల నుండే జిఎస్కు సంబంధించినటువంటి అంశాలు వస్తుంటాయి. సో సిలబస్ చాలా పెద్దది కాబట్టి ఈ రోజు నుండే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్ప గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ మీరు విజయం సాధించేటటువంటి అవకాశం ఉండదు. ఒక్కసారి గ్రూప్ 3కి సంబంధించినటువంటి సిలబస్ కనుక ఒకసారి చూస్తే ఇది గ్రూప్ 3కి సంబంధించినటువంటి సిలబస్ అండి. సో గ్రూప్ 3 సిలబస్లో కూడా ఎకానమీకి సంబంధించి మొత్తము ఇక చూడండి, గ్రూప్ 3 సిలబస్ మొత్తం 450 మార్కులకు ఉంటుందండి. దాంట్లో జనరల్ స్టడీస్ అనేది కామన్, జనరల్ స్టడీస్ కామన్. తెలంగాణ మూమెంట్ సపరేట్ పేపర్ లేదు. కానీ నేను ఇంతకుముందు చర్చించినటువంటి 150 మార్కులు ఏవైతే ఉన్నాయో
భారత ఆర్థిక వ్యవస్థ అంశాలు సవాళ్ళు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మరి మార్పులు. ఈ 150 మార్కులు మళ్ళీ మన యాప్లో ఉండబోతున్నాయి. ఆల్రెడీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఉంది, మీరు తీసుకోవచ్చు. అంటే గ్రూప్ 3లో ఉన్నటువంటి 450 మార్కులలో ఖచ్చితంగా 150 మార్కులు ఎకానమీయే. అంటే ఎకానమీ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. నేను 3 నెలల ముందే స్టార్ట్ చేసి ఎకానమీ మొత్తాన్ని ఎక్స్పర్ట్ అవుతా అంటే అది మీ భ్రమనే. ఎందుకంటే ఎకానమీలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు కోకోలలుగా ఉంటాయి. సో తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర మొత్తం కూడా మన యాప్లో ఉంది. ఓకే, ఒక తెలంగాణ హిస్టరీ మాత్రం లేదు, ఇండియన్ పాలిటీ మాత్రం లేదు. అండ్ సామాజిక నిర్మితి, వివిధ ప్రభుత్వ విధానాలు కూడా మన యాప్లో ఆల్రెడీ ఉందండి. అండ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి మొత్తం అంశాలు కూడా మన యాప్లో ఉన్నాయి. కాబట్టి మీరు కనుక టీఎస్పిఎస్సిలో విజయం సాధించాలి, అది గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 3 కానీ మీరు విజయం సాధించాలంటే గ్రూప్ 2లో మీరు చదవాల్సినటువంటి అంశాలు దాదాపుగా గ్రూప్ 2లో 600 మార్కులకు మీరు ప్రిపేర్ కావాలి. దీంట్లో 150 మార్క్స్ ఎకానమీ అండి, 150 మార్క్స్ ఎకానమీ. తర్వాత గ్రూప్ 3కి సంబంధించి 450 మార్కులకు ప్రిపేర్ కావాలి. దీంట్లో ఎకానమీ మళ్ళీ 150 మార్క్స్. తర్వాత ఇప్పుడు గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ దాదాపుగా 15 నుండి 20 ప్రశ్నలు రాబోతున్నాయి. సో మీరు దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. దాని తర్వాత గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ జిఎస్లో దాదాపుగా ఎకానమీ నుండి మళ్ళీ 15 నుండి 20 ప్రశ్నలు రాబోతున్నాయి. కాబట్టి ఎకానమీ యొక్క పాత్ర మీ యొక్క విజయాన్ని నిర్ణయిస్తుంది. సో ఎవరైతే గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించి ప్రిపేర్ కావాలి అని అనుకుంటున్నారో ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మొత్తం సిలబస్ మీద కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను, గ్రూప్ 2 ప్రిపరేషన్ ప్లాన్ మీద ఒక వీడియో చేయబోతున్నాను. కాబట్టి గ్రూప్ 3 ప్రిపరేషన్ ప్లాన్ మీద కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను. సో అంత లోపలనే మీరు ఆ సిలబస్ మొత్తాన్ని కూడా తీసుకొని సిలబస్ను చదవడం స్టార్ట్ చేయండి. ఈ రోజు నుండే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, లేకపోతే మీరు కాంపిటీషన్లో ఉండేటటువంటి ఆస్కారం అనేది ఉండదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినటువంటి 2 నుండి 3 నెలల లోపల ఎగ్జామ్ అవుతుంది. మీరు పుస్తకాలు ఓపెన్ చేసి ఏముందని తెలుసుకునే లోపల ఎగ్జామ్ వస్తుందండి. అండ్ నేను చాలా సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి టీచింగ్లో తెలుసుకున్నటువంటి సూత్రం ఏంటి అని అంటే, ఎవరైతే కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ సాగిస్తున్నారో, ఎవరైతే మరి న్యూస్ పేపర్ లాంటి అంశాలను రెగ్యులర్గా చదువుతూ ఉన్నారో వాళ్లకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు పూర్తి స్థాయిలో ఉండేటటువంటి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి మీరు చౌటీస్ ఎకానమీ అనేటటువంటి యాప్ కనుక చేసుకోగలిగితే, ఇది మన యాప్ అండి. సో చౌటీస్ ఎకానమీ అనేటటువంటి యాప్, ఒకవేళ మీకు ఐఫోన్ కనుక ఉంటే ఆర్టీఎస్ ఎఫ్డి అనేటటువంటి దాన్ని ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, తెలంగాణ ఎకానమీ అని చెప్పేసి. సో ఆర్టీఎస్ ఎఫ్డి, అందులో కొన్ని ఫ్రీ కంటెంట్ కూడా ఉన్నాయి. అవన్నీ విన్న తర్వాత మీకు నచ్చితేనే కోర్సు కొనుక్కోండి. ఎందుకంటే చాలా 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 కష్టపడి అన్ని అథెంటిక్ డాటాను కూర్చున్న తర్వాత మనం ఆ కోర్సును తయారు చేయడం అనేది జరిగింది. సో గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ప్రతి అంశం మీద నేను నెక్స్ట్ వీడియోలు చేయబోతా ఉన్నాను. సో స్టే ట్యూన్ ఫర్ అవర్ ఛానల్. ఈ విషయాన్ని అందరికీ కూడా చేరేటటువంటి విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.